So good morning, dear students. We are in a business organization and management class. See, compared to last year, this year there is a syllabus change, small change in business organization and management subject. One person company OPC is added in the first unit. So you can see if it is given in the examination, you have to write these points under one person company. మీకు తెలుసండి గతంలో చెప్పాను కంపెనీస్ రకాలు చెప్పినప్పుడు కంపెనీల రకాలు చెప్పినప్పుడు 1% కంపెనీ అని చెప్పాను. 2013 కంపెనీల చట్టం ప్రకారం ఒకే ఒక వ్యక్తి కూడా ఒక కంపెనీని స్థాపించవచ్చు. సో దీస్ ఆర్ ది ఫీచర్స్ ఆఫ్ 1% కంపెనీ. సి ఇట్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ అండర్ కంపెనీస్ యాక్ట్ 2013 కంటే ముందు ఏ కంపెనీల చట్టం ఉండే 1956 లో ఓపీసీ లేదండి, 1% కంపెనీ లేదు. But now this concept is introduced. Okay, so members, only one person is required as a shareholder. As the name itself implies, OPC 1% company, only one person can start it and he can be its a shareholder. Director, minimum directors 1 can be the sole member. The sole member himself can be the director. Nominee, mandatory అంటే ఏం చెప్పానండి? What do you mean by mandatory? Compulsory. Mandatory means compulsory. Okay, you can see it is mandatory to nominate a person. Suppose ఒక వ్యక్తి చనిపోతే కంపెనీకి అన్యాయం అవుతుందండి, అందుకనే ఒక నామినీగా he has to nominate one person as a nominee in case of death or in case of incapacity of that particular member. చూడండి, మీరు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు కూడా నామినీని ఇస్తారండి. అంటే ఆ అకౌంట్ హోల్డర్కి ఏమన్నా అయితే నామినీ పేరుకు డబ్బులు చెందుతాయి. మీరు బ్యాంకుకు పోతే నామినేషన్ ఫెసిలిటీ కలదు అని కూడా చెప్పి కూడా రాసి ఉంటుంది బోర్డు, మీరు ఎప్పుడైనా గమనించండి. అంటే ఆ అకౌంట్ హోల్డర్కి ఏమన్నా అయితే ఆ అకౌంట్లో ఉన్న డబ్బులు నామినీకి వెళ్తాయి. అట్లనే గుర్తుపెట్టుకోండి, మీ ఇళ్ళలో మీ పెద్దవాళ్ళని కనుక్కోండి, వాళ్ళకి బ్యాంక్ అకౌంట్స్ ఉంటే కొంతమంది నామినేషన్ పేరు ఏమీ లేకుండానే ఇస్తారు. అట్లయితే ఆ పెద్దవాళ్ళకి ఏమైనా అయితే నామినీగా కొత్తగా పేరు చేర్చుకోవాలంటే చాలా తిప్పలు అవుతాయి. మంచిగా ఉన్నప్పుడే నామినేషన్ ఉందా లేదా చెక్ చేయించుకోండి ఒకసారి. ఓకే, నామినీగా ఎవరన్నా ఉన్నారా లేదా చెక్ చేయించుకోండి. దెన్ లయబిలిటీ ఫర్ 1% కంపెనీ దెర్ ఇస్ ఎ లిమిటెడ్ లయబిలిటీ. లయబిలిటీ ఎన్ని రకాలని చెప్పాను? 2 types, లిమిటెడ్, అన్లిమిటెడ్. ఇంకొకటి లిమిటెడ్ బై గ్యారంటీ అని కూడా ఉన్నది, అది దట్ ఈస్ థర్డ్ వన్. లిమిటెడ్ లయబిలిటీ మాత్రమే ఉంటుంది. టర్నోవర్ అంటే ఏం చెప్పానండి? వెరీ గుడ్, సేల్స్. ఈ 1% కంపెనీ కంపల్సరీగా ఇట్ హ్యాస్ టు బి కన్వర్టెడ్ ఇంటూ ప్రైవేట్ కంపెనీ ఆర్ పబ్లిక్ కంపెనీ వెన్ టర్నోవర్ ఈజ్ మోర్ దాన్ 2 crores. 2 కోట్ల కంటే ఎక్కువ సేల్స్ అయితే అది కంపల్సరీ ప్రైవేట్ కంపెనీ కానీ పబ్లిక్ కంపెనీ కానీ కావాలండి. సిమిలర్లీ, లేదా ఒకవేళ పెయిడ్ అప్ క్యాపిటల్ 50 lakhs కంటే ఎక్కువైనా, అంటే చెల్లించిన మూలధనం 50 లక్షల కంటే ఎక్కువ ఉన్నా, ఇట్ హ్యాస్ టు బి కన్వర్టెడ్ ఇంటూ ఎయిదర్ ప్రైవేట్ కంపెనీ ఆర్ పబ్లిక్ కంపెనీ. ఆ రెండిట్లలో ఏది అయినా సరే ఓపీసీ స్టూడెంట్ మస్ట్ కన్వర్ట్ ఇట్ సెల్ఫ్ ఇంటూ ఎయిదర్ ప్రైవేట్ కంపెనీ ఆర్ పబ్లిక్ కంపెనీ. ఓకే, ఇట్ ఈస్ beneficial for small entrepreneurs. It will be very easier compared to other kinds of organizations, and it will enjoy separate legal entity. ప్రత్యేకమైన అస్తిత్వం ఉన్నది. చిన్న చిన్న వ్యాపారస్తులకు, చిన్న చిన్న ఉద్యమదారులకు ఇది చాలా మంచిది. అట్లనే చట్టపరంగా ఎక్కువ దీనికి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయవలసిన అవసరం ఉండదు. కాంప్లయన్స్ అంటే చట్టపరంగా ఎక్కువ డాక్యుమెంట్స్ కానీ ఎక్కువ ఇబ్బందులు కానీ ఉండే పరిస్థితి ఉండదు దీనికి. సో దోస్ ఆర్ ది బెనిఫిట్స్, దోస్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఇన్ కేస్ ఆఫ్ ఓపీసీ. ఓకే, so it is you can see this also. OPC 1% company, a new age business structure empowering solo entrepreneurs. Solo అంటే ఏమిటండి? Only one. Sole
ప్రొపరేటర్షిప్ అని చెప్పాను, సోల్ ట్రేడింగ్ కన్సర్న్ అని చెప్పాను. సో ఒక్కరికే అది బెనిఫిట్ అవుతుందండి. Okay, so regarding this first unit, only this topic is added. OPC is added 1% company. Okay, coming to second unit. Okay, I you can write. You can write. So now we will continue. Yesterday we discussed levels of management. No, it is over. Levels of management is over. These are the features of management. Management యొక్క లక్షణాలు, నిర్వహణ లక్షణాలు. Functions of management. Next, our next topic is functions of management. అంటే విధులు, నిర్వహణ విధులు. ఓకే, సరే, ఇది చెప్పే ముందు మీకు క్లాస్ మొదట్లోనే ఒకటి చెప్పాను. ఇంపార్టెంట్ 14 పాయింట్స్ చెప్తాను, అందులో కనీసం 10 అన్న రాసి చూపిస్తేనే క్లాస్ అయిపోయినాక బయటికి పంపిస్తానని చెప్పాను. ఫస్ట్ అది చెప్తాను, అది చెప్పినాక దీంట్లోకి వచ్చేద్దాం. ఓకే, విల్ కమ్ టు దిస్. You put the heading Fayol's 14 principles of management. Fayol's 14 principles of management. 14 principles of management. Fayol's. Right. Okay. So before that, before those 14 principles, let me tell something about this. So management నిర్వహణ అనేది ఏం హెన్రీ ఫేయాల్. ఫేయాల్ అనే ఇక్కడ ఉన్నది కానీ ఇస్ ఫుల్ నేమ్ యు నోట్ డౌన్. ఇట్ ఈస్ హెన్రీ ఫేయాల్. HENRY. హెన్రీ ఫేయాల్. హెన్రీ ఫేయాల్ 14 ప్రిన్సిపల్స్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మేనేజ్మెంట్ ఏం పనులు చేయాలి అనేది ప్రధానంగా పేర్కొన్నవాడు హెన్రీ ఫేయాల్. He explained, he gave 14 principles of management. Management should do it, should do those tasks. 14 tasks చాలా ఇంపార్టెంట్ అని చెప్పడం జరిగింది. అవి ఏమిటో నోట్ చేసుకోండి. ఓకే, డివిజన్ ఆఫ్ వర్క్. డివిజన్ ఆఫ్ వర్క్ తెలుగులో శ్రమ విభజన అంటాం. డివిజన్ ఆఫ్ వర్క్, శ్రమ విభజన. వర్క్ ఇక్కడ ఉంది చూడండి, WORK. ఆర్ సైలెంట్ వాస్తవానికి, కాబట్టి కాకపోతే మనం వర్క్ వర్క్ అంటుంటాం. ఇట్ ఈస్ వర్క్. ఆర్ ఈస్ సైలెంట్. ఓకే, డివిజన్ ఆఫ్ వర్క్ అంటే ఏమిటండి? నేను తెలుగు ట్రాన్స్లేషన్ అడగట్లేదు, అంటే మీకు ఏమర్థమైంది? ఒక చేయాల్సిన పనిని యు ఆర్ గోయింగ్ టు డివైడ్ ఇంటూ స్మాల్ టాస్క్స్. విభజించటం. ఇప్పుడు ఒక సింపుల్ ఉదాహరణ చెప్తాను. ఆదివారం బిర్యానీ చేయాలి.
ఓకే, అమ్మ ఒక్కతే చేసుకోలేదు అని అనిపించి మీరు ఏం చేస్తారు? ఇద్దరు ముగ్గురు అక్క చెల్లెలు అన్నదమ్ములు ఉంటే ఓ ఇద్దరు ఉల్లిగడ్డలు తరుగుతారు, ఓ ఇద్దరు అల్లం పొట్టు తీస్తారు, ఓ ఇద్దరు ఎల్లిపాయలు పొట్టు తీస్తారు, ఒక ఇద్దరు ముగ్గురు మిర్చి కట్ చేస్తారు, దానికి కావాల్సినవన్నీ కట్ చేస్తారు. అంటే చేయవలసిన పని ఒక్కటేనండి, ఓన్లీ వన్ టాస్క్ ఈస్ దేర్, ప్రిపేరింగ్ బిర్యానీ, బట్ ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ స్మాల్ టాస్క్స్. సో అదే డివిజన్ ఆఫ్ వర్క్ అండి. ఒక మేనేజర్ ఏం చేయాలండి? పని విభజన చేయాలి, ఎవరెవరు ఏమేమి చేయాలో చెప్పాలి. ఇప్పుడు చూడండి, కామర్స్ లో మీకు సంబంధించి 2 సబ్జెక్ట్స్ ఇద్దరం షేర్ చేసుకుంటున్నాం కదా, దట్ ఈస్ డివిజన్ ఆఫ్ వర్క్. అది నేను ఒక్కనే చెప్పకుండా ఒక్కడనే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చూస్తే మీ మొహం బోరు కొడుతుంది కదా నాది. సో అందుకనే ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఒకసారి, బిజినెస్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్ ఇంకొకరికి అప్పగించడం జరిగింది. సో అట్లనే ఆర్గనైజేషన్ లో మేనేజ్మెంట్ ఏం చేయాలంటే ఇట్ షుడ్ ఎన్షూర్ దట్ డివిజన్ ఆఫ్ వర్క్ ఈస్ దే. శ్రమ విభజన అంటాం, చేయాల్సిన పనిని విభజించటము, డివైడింగ్ ద వర్క్ ఇంటూ, డివైడింగ్ టాస్క్స్ ఇంటూ స్మాలర్ స్పెషలైజ్డ్ జాబ్స్. ఓకే, ఇట్ విల్ ప్రమోట్ ఎఫిషియన్సీ, ఇట్ విల్ ఇంప్రూవ్ స్కిల్స్. ఓకే, ఇప్పుడు నేను ఒకటే సబ్జెక్టు ప్రతి సంవత్సరం చెప్తుంటే దాంట్లో నాకు నైపుణ్యం ఎక్కువ వస్తుంది కదా. ఈ సంవత్సరం ఒక సబ్జెక్ట్ చెప్పి వచ్చే సంవత్సరం ఇంకొక సబ్జెక్ట్ చెప్తే నాకు అంత స్కిల్ అనేది ఉండదు, అంత నాలెడ్జ్ అనేది ఉండదు సబ్జెక్ట్. ఒక సంవత్సరం చెప్పిన సబ్జెక్ట్ ఎవ్రీ ఇయర్ ఇఫ్ ఐ టీచ్ ద సేమ్ సబ్జెక్ట్, ఐ విల్ బికమ్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ దట్ సబ్జెక్ట్. కాబట్టి ఆ ఉద్దేశంతో డివిజన్ ఆఫ్ వర్క్ ఈజ్ వెరీ బెనిఫిషియల్ ఫర్ ది ఆర్గనైజేషన్. ఓకే, దిస్ ఈస్ ది ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ మేనేజ్మెంట్. సెకండ్ వన్, అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ. అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ మళ్ళా చెప్తున్నాను, మొత్తం 14 ప్రిన్సిపల్స్ ఇస్తున్నాను. ఈ 14 లో మీరు కనీసం 10 రాసి చూపిస్తేనే మీరు క్లాస్ నుంచి బయటకు వెళ్తారు. 14 ఇంతకు ముందు చెప్పింది మొదటిది, దిస్ ఈస్ ద సెకండ్ వన్. మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు ఈ క్లాస్ నుంచి బయటకు వెళ్తారు. ఇది చెప్పే వరకు 4 వరకు నేను ఇక్కడే కూర్చోబెట్టుకుంటాను. ఫస్ట్ వన్ ఈజ్ డివిజన్ ఆఫ్ వర్క్, సెకండ్ వన్ ఈజ్ అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ. అధికారము మరియు బాధ్యత. అధికారము మరియు బాధ్యత. ఓకే, చూడండి, అధికారం ఎక్కడ ఉంటే అక్కడ బాధ్యత ఉంటుందండి. అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆర్ 2 సైడ్స్ ఆఫ్ ఎ సేమ్ కాయిన్. అధికారం లేని బాధ్యత ఇస్తే కలవదండి, అట్లనే బాధ్యత ఉండి అధికారం లేకపోతే ద పర్సన్ కెనాట్ వర్క్. ఓకే, ఇప్పుడు నాకు చదువు చెప్పే బాధ్యత ఉన్నదండి మీ క్లాస్కి, నాకు అధికారం ఇవ్వాలి కదా. అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈ 14 ప్రిన్సిపల్స్ లో కనీసం 10 అన్నా చెప్తేనే నేను బయటికి పంపిస్తానని అన్నాను. ఆ అధికారం నాకు లేదనుకోండి, బిత్తిరిగా ఇష్టం వచ్చినప్పుడు వస్తారు పోతారు. రేపు పొద్దున రిజల్ట్ వచ్చినాక నువ్వేం చదువు చెప్పావని ప్రిన్సిపల్ మేడం నన్ను అడిగింది అనుకోండి, ఐ ఫీల్, ఎందుకంటే నాకు రెస్పాన్సిబిలిటీ ఉన్నప్పుడు అధికారం కూడా ఇవ్వాలి. పవర్ షుడ్ బి దేర్, అథారిటీ షుడ్ బి దేర్. సో మేనేజ్మెంట్ షుడ్ ఎన్షూర్ బోత్ అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ. అధికారం ఇవ్వాలి, అధికారం ఇచ్చిన వాడికి బాధ్యత ఇవ్వాలి. అధికారం లేకపోతే బాధ్యత ఇవ్వకూడదు. ఇఫ్ దెర్ ఈస్ నో అథారిటీ దేర్ షుడ్ నాట్ బి ఎనీ రెస్పాన్సిబిలిటీ. ఓకేనండి. ఇప్పుడు వాచ్మెన్ ఉంటాడు, గేట్ దగ్గర ఉండటం అనేది జరుగుతుంది. మన దగ్గర నైట్ వాచ్మెన్ అంటూ లేడు, కానీ మీరు డిమార్ట్ లేకపోతే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లో రాత్రి కూడా కాపలా కాస్తుంటారు కదండి, యూనిఫామ్ వేసుకొని. సెక్యూరిటీ ఉంటుంది కదండి 24 అవర్స్. వాళ్లకు బాగా డబ్బులు ఉన్నది అనుకోండి, బాగా పెద్ద సంస్థ, ఏది జోయా లుకాసో లేకపోతే ఇంకా రకరకాల బంగారు ఆభరణాలు అమ్మే ఉన్నాయి కదా, లలిత జ్యువెలర్స్, జోయా లుకాసో, లేకపోతే ఇంకా ఏమిటి ఖజానా జ్యువెలర్స్, వెరీ గుడ్, ఇట్లా ఉన్నాయి అనుకోండి. వాళ్ళు నైట్ సెక్యూరిటీ ఉండే వాళ్ళ దగ్గర కూడా ఒక గన్ ఇచ్చారు అనుకోండి, రేపు పొద్దున ఎవడైనా దొంగోడు వచ్చి ఏమైనా చేసినా కానీ మనం తుపాకీతో బెదిరిస్తానికి ఉంటుంది. ఇప్పుడు అతని చేతిలో ఏమి లేకుండా నా లెక్కనే ఖాళీగా ఉన్నాడు అనుకోండి, ఓ 4-5 వచ్చి తన్ని మొత్తం తీసుకొని పోవచ్చు. అప్పుడు రేపు పొద్దున షాప్ వాళ్ళు అతన్ని ఏం అడగడానికి ఉండదండి, ఎందుకంటే రెస్పాన్సిబుల్ చేయడానికి లేదు, అథారిటీ లేదు కదా అతని దగ్గర. ఏమైనా గన్ను కానీ ఏమైనా ఉన్నదా? నథింగ్ ఈజ్ దేర్. మరి అథారిటీ ఇవ్వనప్పుడు రెస్పాన్సిబిలిటీ ఉండదండి. ఇఫ్ దేర్ ఈజ్ అథారిటీ దేర్ విల్ బి రెస్పాన్సిబిలిటీ. ఇఫ్ దేర్ ఈజ్ నో అథారిటీ ద పర్సన్ కెనాట్ బి మేడ్ రెస్పాన్సిబుల్. మేనేజ్మెంట్ షుడ్ ఎన్షూర్ దట్.
అధికారం ఉన్నవాడికే బాధ్యత ఉంటుంది, అధికారం లేకుండా బాధ్యత ఉండదండి. సో మేనేజ్మెంట్ అది చూడాలండి. అధికారము బాధ్యత, అధికారం ఉన్నవాడికే బాధ్యత ఇవ్వాలి. ద పర్సన్ హూ ఈజ్ హోల్డింగ్ అథారిటీ ఓన్లీ హీ షుడ్ బి మేడ్ రెస్పాన్సిబుల్. ఓకే, సో దట్ ఈస్ ద సెకండ్ ప్రిన్సిపల్ ఆఫ్ మేనేజ్మెంట్. దెన్ థర్డ్ డిసిప్లిన్, అంటే క్రమశిక్షణ. క్రమశిక్షణ క్రమశిక్షణ అవసరం అండి. డిసిప్లిన్ అవసరమే కదా. మీ క్లాస్ చూస్తే మాకు అర్థమైపోతుంది. అటువంటి సార్ ఉంటే ఒక విధంగా ఉంటారు, సార్ లేకపోతే ఇంకొక విధంగా ఉంటారు. ఆటోమేటిక్ ఐ కెన్ అండర్స్టాండ్, వీ కెన్ అండర్స్టాండ్. ఓకే, సో అట్లనే ఎగ్జామినేషన్ హాల్లో కూడా అంతే కదండి. ఎవరు ఇన్విజిలేషన్ లేకపోతే మనం బిత్తిరిగా ఉంటాం, ఏం రాస్తున్నామో తెలియదు. సెల్లులే ఓపెన్ చేసి రాస్తాము, నోట్సే ఓపెన్ చేసి రాస్తాం, బుక్సే ఓపెన్ చేసి రాస్తాం, అన్ని రకరకాల పనులు చేస్తాం. అవునా కాదా? అదే ఒక ఇన్విజిలేటర్ ఉన్నాడో, అతను స్ట్రిక్ట్ గా ఉన్నాడో, లేదా మేడం స్ట్రిక్ట్ గా ఉన్నారంటే మనం పద్ధతిగా రాస్తాం. సో మేనేజ్మెంట్ ఏం చేయాలండి ఆర్గనైజేషన్ లో? ఇట్ షుడ్ ఎన్షూర్ డిసిప్లిన్. అంటే వాట్ యూ మీన్ బై డిసిప్లిన్? ఇస్ ఒబీడియన్స్, అంటే విధేయంగా ఉండేటట్టుగా చేయాలి హయ్యర్ అఫీషియల్స్. యూ కెన్ సీ హియర్ ఒబీడియన్స్, diligence and respect in an organization. It is going to ensure that the employees are obedient, they are diligent and they give respect to the managers. అది మేనేజ్మెంట్ యొక్క విధి అండి. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బేసిక్ ప్రిన్సిపల్స్, వన్ ఆఫ్ ది బేసిక్ డ్యూటీస్ ఆఫ్ మేనేజ్మెంట్. డిసిప్లిన్ గా ఉండేటట్టుగా చూడాల. ఓకే, నెక్స్ట్ యూనిటీ ఆఫ్ కమాండ్. యూనిటీ ఆఫ్ కమాండ్ తెలుగులో ఆజ్ఞా ఏకత్వము అంటాం. ఆజ్ఞా ఏకత్వము, యూనిటీ ఆఫ్ కమాండ్. యూనిటీ ఆఫ్ కమాండ్, ఆజ్ఞా ఏకత్వం. ఓకే, చూడండి, వాట్ ఇట్ ఇంప్లైస్ ఈజ్ ఏ పర్సన్ షుడ్ రిసీవ్ ఆర్డర్స్ ఫ్రమ్ ఓన్లీ వన్ పర్సన్. నాకు నా నెత్తిన అధికారులు ఎంతమంది ఉన్నారు, ఒకరి దగ్గర నుంచే నేను ఆర్డర్స్ తీసుకోవాలి. ఇద్దరు ముగ్గురు ఆర్డర్ ఇస్తే నేను ఎవరు చెప్పిందో చేయలేనండి. ఇప్పుడు అయితే ప్రిన్సిపల్ గారన్నా చెప్పాలి, వైస్ ప్రిన్సిపల్ గారన్నా చెప్పాలి, లేదా డిపార్ట్మెంట్ హెడ్ అన్నా చెప్పాలి. వాళ్ళకు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. ఎవరన్నా ఒకరు మాత్రమే నా మీద కమాండ్ చేయాలి. ముగ్గురు నలుగురు రకరకాల పనులు చెప్పారనుకోండి, ఎవరు చెప్పింది చేయాలి నేను? ఐ విల్ బీ ఇన్ కన్ఫ్యూజన్. ఎవరు చెప్పింది చేయకుండా కూర్చుంటా. సో యూనిటీ ఆఫ్ కమాండ్ ఎన్షూర్స్ దట్ ఏ పర్సన్ రిసీవ్స్ ఆర్డర్స్ ఫ్రమ్ ఓన్లీ వన్ సుపీరియర్. ఒక అధికారి దగ్గర నుంచి మాత్రమే ఆర్డర్స్ రావాలండి. ఇద్దరు ముగ్గురు దగ్గర నుంచి విభిన్నమైన ఆర్డర్స్ వస్తే నేను ఏం చేయాలో తెలియదు నాకు. ఓకే, సో కాబట్టి ఒక వ్యక్తి, ఒక ఉద్యోగి సంస్థలో ఒకరి దగ్గర నుంచి మాత్రమే ఆర్డర్స్, ఆజ్ఞలు పొందాలి. ఇద్దరు ముగ్గురు ఆజ్ఞాపించే వాళ్ళు ఉండకూడదు. దట్ ఈస్ వాట్ యు మీన్ బై సేయింగ్ యూనిటీ ఆఫ్ కమాండ్. ఈచ్ ఎంప్లాయీ షుడ్ రిసీవ్ ఆర్డర్స్ ఫ్రమ్ ఓన్లీ వన్ సుపీరియర్. సుపీరియర్ అంటే బాస్. ఒక్కడే బాస్ ఉండాలి. ఒకటి 10 మంది బాసులు ఉంటే ఒక్కొక్కడు ఒక్కొక్కటి చెప్తాడు. నువ్వు ఈ గంటలో ఇది చేయాలని ఒకటి చెప్తాడు, ఇంకోటి వచ్చి ఇంకోటి చెప్తాడు. మరి ఎవరు చెప్పింది చేయాలి? సో ఎంప్లాయీ విల్ బి ఇన్ కన్ఫ్యూజన్. సో యూనిటీ ఆఫ్ కమాండ్ ఎన్షూర్స్ దట్ దెర్ ఇస్ నో కన్ఫ్యూజన్ అమంగ్ ది ఎంప్లాయీస్ ఇన్ ది ఆర్గనైజేషన్. ఓకే, సో ఆజ్ఞ ఏకత్వము పేరులోనే ఉన్నది. ఆజ్ఞ ఏకత్వం ఒక్కడి నుంచే రావాలా. ఓకే, దట్ ఈస్ వాట్ యు మీన్ బై సేయింగ్ యూనిటీ ఆఫ్ కమాండ్. దెన్ యూనిటీ ఆఫ్ డైరెక్షన్. యూనిటీ ఆఫ్ డైరెక్షన్, లక్ష్య ఏకత్వం. లక్ష్య ఏకత్వం తెలుగులో లక్ష్య ఏకత్వం. ఓకే, సో వాట్ ఇట్ ఇంప్లైస్ ఇస్ సింపుల్ ఉదాహరణ చెప్తాను. చూడండి, ఒక
ఆర్గనైజేషన్ కి మెయిన్ గోల్ ఒకటే ఉండాలండి. మెయిన్ గోల్ ఒకటే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ సెల్, నా చేతిలో ఉన్న సెల్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్న కంపెనీకి ఓన్లీ వన్ మెయిన్ గోల్ ఏముంటుందండి? ప్రాఫిట్. ఏ ఆర్గనైజేషన్ అయినా సరే ప్రాఫిట్ మోటివ్ తోటే పనిచేస్తుంది. మనం ఫస్ట్ యూనిట్ లో నేర్చుకున్నాం, ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మోటివ్. ఏమిటి? లాభార్జనే ధ్యేయం అండి ఏ బిజినెస్ అయినా. ఇప్పుడు ప్రాఫిట్ కోసం అని వాళ్ళు దే విల్ డూ ఎనీథింగ్. లాభార్జన కోసం ఏదంటే అది చేస్తారండి. మనము వీటితో నువ్వు బయటకు పోయి మొహం కడుక్కున్నాము. ఎవ్రీడే యు ఆర్ స్లీపింగ్ ఇన్ ద క్లాస్. గో. ఎస్టర్డే ఐ క్లియర్లీ టోల్డ్ యూ టు స్లీప్ వెల్ డ్యూరింగ్ ద నైట్ టైమ్స్ అండ్ కమ్ టు క్లాస్. చూడండి, ఒక 3-4 లక్ష్యాలు ఉండకూడదండి. మెయిన్ ఎయిమ్స్ ప్రాఫిట్ కావచ్చు, లేదా సెకండ్ గోల్ కన్సూమర్ సాటిస్ఫాక్షన్ అన్నాం అనుకోండి. వినియోగదారుల సాటిస్ఫాక్షన్ అంటే ఏంటి? సంతృప్తి పరచడం, వినియోగదారుల సంతృప్తి. అట్లానే గవర్నమెంట్కి ట్యాక్సెస్ పేమెంట్ చేయటం, ఎగ్జాక్ట్లీ ఎంత సంపాదించామో దాన్ని బట్టి పేమెంట్ చేయటం. ఓకే. లేదా నెక్స్ట్ సేల్స్ పెంచడం. ఇవి ఇన్ని లక్ష్యాలు ఉండవండి. ఏదైనా ఒకటి మాత్రమే తీసుకుంటుంది. మెయిన్ ఎయిమ్ ఈజ్ గోయింగ్ టు బి ఓన్లీ వన్. అన్ని లక్ష్యాలు ఏదో ఒకటి మాత్రమే తీసుకోవాలి, ఇంకా మిగిలిన పక్కకు పోతాయండి. మిగిలిన సెకండ్ స్టేజ్ లోకి వచ్చేసాయి, సెకండ్, థర్డ్, ఫోర్త్. బట్ ఆర్గనైజేషన్స్ మెయిన్ ఎయిమ్ షుడ్ బి వన్, దట్ ఈస్ యూనిటీ ఆఫ్ డైరెక్షన్. ఓన్లీ ఒకే ఒక లక్ష్యం దిశగా వెళ్ళాలండి. ఇప్పుడు నేను వినియోగదారుని సంతృప్తి పరచాలి అనుకున్నాను అనుకోండి. ఏ వినియోగదారుని ఏం కొడతాడండి? ధర తక్కువ ఉండాలని కోరుతాడు. మరి లాభార్జన ధ్యేయంగా పనిచేస్తున్నప్పుడు నేనేం చేస్తాను? మాక్సిమం లాభం రావాలని చూస్తాను, ప్రైస్ ఎక్కువ పెడతాను. అది ఇది కాన్ఫ్లిక్ట్ అవుతుంది. అతని గవర్నమెంట్కి ట్యాక్సెస్ ఇన్ టైం కరెక్ట్ కట్టాలి, కానీ మనం ఏం చేస్తాం? కొన్ని ఎగ్గొట్టాలని ట్రై చేస్తాం. ఎనీ బిజినెస్ ఆర్గనైజేషన్ మరి ఎనీ పర్సన్. కాబట్టి ఆ విధంగా మనము అట్లా ఉంటే కష్టం అండి. ఏ రకంగా ఏ దిశలో పోతున్నామో, ఏ దిశలో వెళ్తున్నామో ఆ దిశ అనేది ఒకటే డైరెక్షన్ చూపించాలి. డైరెక్షన్. నేను ఇక్కడ రోడ్డు మీద పోయినాక కాలేజీ, మనం ఇది ఎంట్రన్స్ అండి, ఇక్కడ నుంచి పోయినాక ఇటు వెళ్తే హాస్టల్స్ వస్తాయి, ఇటు వెళ్తే బయటికి వెళ్ళడానికి మార్గం ఉంది, అవునా? నేను ఇక్కడ దాకా వచ్చినాక ఇఫ్ ఐ ఆమ్ ఇన్ కన్ఫ్యూజన్ వెదర్ టు గో టు హాస్టల్స్ ఆర్ వెదర్ టు గో టు అవుట్ సైడ్ ఆఫ్ ది కాలేజ్ క్యాంపస్, దెన్ ఐ కెనాట్ రీచ్ ఎనీవేర్. నేను అక్కడ ఉండి డౌట్ పడితే ఎక్కడికి పోలేనండి. కొన్ని రోజుల తరబడి అక్కడే నిలబడి ఉండాల్సి వస్తుంది. బికాస్ దేర్ ఈస్ నో డైరెక్షన్ ఫర్ మీ. నాకు నా లక్ష్యం ఏమి లేదు, ఒకటే ఒక లక్ష్యం ఉండాలి. అయితే హాస్టల్స్లోకి వెళ్ళడం, లేదా మా ఇంటికి వెళ్ళడం. బాగా వర్షం పడుతున్నది, ఇంటికి పోయే పరిస్థితి లేదు అన్నప్పుడు పోయి జెంట్స్ హాస్టల్లో తలదాచుకుంటా ఈ రోజు రాత్రి. అమ్మాయి అన్నట్టుగా లేడీస్ హాస్టల్లో కాదు. ఓకే, యూ నీడ్ నాట్ స్పెసిఫై. నేను హాస్టల్లోకి వెళ్తా, కంపల్సరీ జెంట్స్ హాస్టల్కే వెళ్తా. ఓకే. సో అట్లా డైరెక్షన్ అనేది ఒకటే ఉండాలి. ఓన్లీ దెన్ ద ఆర్గనైజేషన్ కెన్ అచీవ్ ఇట్స్ గోల్స్, ఇట్స్ ఆబ్జెక్టివ్స్. Okay, that is what you mean by saying unity of direction. Okay, all activities should be directed towards common goal. ఒకే ఒక లక్ష్యం ఉండాలి, ఆ లక్ష్యం దిశగానే పనిచేయాలి. ఓకే, మీ అందరి లక్ష్యం కూడా ఏమై ఉండాలా? పాస్ కావాలి, 3 ఏళ్లలో కంప్లీట్ చేసుకోవాలి కోర్స్ అనేది ఉండాలి. ఆ ఒక లక్ష్యం దిశగానే ఉండాలి. కానీ మనకు అది తప్ప అన్ని లక్ష్యాలు ఉన్నాయి. ముచ్చట్లు పెట్టుకోవాలి, కారిడార్లు తిరగాలి, క్లాసులు బంక్ చేయాలి, కొత్త సినిమా రిలీజ్ అయితే పోవాలి, క్లాసులు ఎగ్గొట్టి. అది తప్ప మనకు అన్ని గోల్స్ ఉన్నాయండి. ఓకే, ఎప్పుడు సెల్ ఫోన్ చూడాలి, కానీ క్లాస్ మాత్రం చూడొద్దు. అందులో సబార్డినేషన్ ఆఫ్ ఇండివిజువల్ ఇంట్రెస్ట్. వ్యక్తిగత ఆసక్తి, త్యజించుట అంటే వదిలివేయాలి. ఇండివిజువల్ ఇంట్రెస్ట్ కంటే గ్రూప్ ఇంట్రెస్ట్ ఈజ్ ఇంపార్టెంట్. గ్రూప్ ఇంట్రెస్ట్, ఆర్గనైజేషన్స్ ఇంట్రెస్ట్స్ ఆర్ సుపీరియర్ టు మై పర్సనల్ ఇంట్రెస్ట్స్. నేను సంస్థ కోసం పనిచేస్తున్నా కాబట్టి నా వ్యక్తిగతమైన పనులు వదిలిపెట్టి సంస్థ కోసం త్యాగం చేయాలి అవసరమైంది. ఓకే, సో దట్ ఈజ్
సబార్డినేషన్ ఆఫ్ ఇండివిజువల్ ఇంట్రెస్ట్. నాకు వ్యక్తిగతంగా రకరకాల పనులు ఉండొచ్చు అండి, కానీ ఒకసారి ఆర్గనైజేషన్లో చేరినాక ఆర్గనైజేషన్స్ ఏది ఇంపార్టెంటో అది మాత్రమే చేయాలి. నా వ్యక్తిగతమైన పనులు పక్కన పెట్టాను. దట్ ఈస్ వాట్ యు మీన్ బై సేయింగ్ సబార్డినేషన్ ఆఫ్ ఇండివిజువల్ ఇంట్రెస్ట్. ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ షుడ్ టేక్ ప్రెసిడెన్స్ ఓవర్ ఇండివిజువల్ ఇంట్రెస్ట్. షుడ్ టేక్ ప్రెసిడెన్స్ అంటే అది పై చేయి, ఆర్గనైజేషన్ ఇంట్రెస్ట్ పై చేయి, దాని తర్వాతనే నా ఇండివిజువల్ పర్సనల్. ఆర్గనైజేషన్ కమ్స్ ఫస్ట్, దెన్ అవర్ పర్సనల్. నేషన్ ఫస్ట్, దెన్ వీ. మన దేశం వచ్చిన తర్వాత మనం రావాలి వ్యక్తిగతంగా, అంతేగాని మనం పైన దేశం కింద కాదు. ఓకే, రెమ్యునరేషన్ అంటే ఏమిటండి? ప్రతిఫలం. ప్రతిఫలం రెమ్యునరేషన్ అంటే. ప్రతిఫలం చూడండి, నేను మీకు ఇక్కడ చదువు చెప్తున్నానంటే కారణం ఏంటంటే, హూ ఈస్ గివింగ్ మీ రెమ్యునరేషన్? హూ ఈస్ గివింగ్ మీ రెమ్యునరేషన్? హూ ఈస్ గివింగ్ మీ రెమ్యునరేషన్? ఎస్, who is giving me remuneration? Why I am teaching to you? Huh? Who is giving me remuneration? For me, who is giving? Who is paying me? Government is paying me. ప్రభుత్వం ఇవ్వకపోతే నేను ఎందుకు పని చేస్తానండి? పని చేయను కదా. సో రెమ్యునరేషన్ అనేది కంపల్సరీ ఉండాలి. అది ఎలా ఉండాలంటే దేర్ షుడ్ బి ఫెయిర్ కాంపెన్సేషన్. యూ కెన్ సీ ఫెయిర్ కాంపెన్సేషన్. ఫెయిర్ కాంపెన్సేషన్ అంటే ఎంత పని చేస్తే అంత డబ్బులు ఇవ్వాలండి. ఇప్పుడు మీరు దినసరి కూలీలను చూస్తారు కదండి, ఒక గంట ఎక్స్ట్రా చేస్తే గంట ఎక్స్ట్రా డబ్బులు అడుగుతారు. 2 గంటలు ఎక్స్ట్రా పని చేస్తే 2 గంటలు ఎక్స్ట్రా డబ్బులు పే చేయమని అడుగుతారు. ఓవర్ టైం, ఓటీ అంటాం, ఓవర్ టైం డ్యూటీ చేస్తే. ఆదివారం లేదా పండుగ రోజు వచ్చి పని చేస్తే ఇంకా డబల్ ఇవ్వటం, ఇంకా ఎక్స్ట్రా ఇవ్వటం అనేది అడుగుతారు. సో దట్ షుడ్ బి ఎన్షూర్డ్ బై ద మేనేజ్మెంట్. ఓకే, సో ఫెయిర్ కాంపెన్సేషన్ షుడ్ బి గివెన్. కాంపెన్సేషన్ అంటే మనం చేసిన దానికి ప్రతిఫలం అన్నట్టు, రెమ్యునరేషన్ లెక్క. ఓకే, సో నష్టపరిహారం అన్నట్టు కాంపెన్సేషన్ అంటే ఇన్ తెలుగు. సో మనం ఎన్ని గంటలు పని చేస్తే అంత ఇవ్వాల్సిన బాధ్యత మేనేజ్మెంట్కి ఉంటుంది. సో రెమ్యునరేషన్ షుడ్ బి ఫెయిర్. ఫెయిర్ కాంపెన్సేషన్ షుడ్ బి గివెన్ టు ఎంప్లాయీస్. వాళ్ళని మోసం చేస్తే ఎప్పుడో ఒకసారి తిరుగుబాటు అనేది వస్తుందండి. ఇప్పుడు మన పొరుగునున్న దేశం నేపాల్ గురించి చూస్తున్నారా? పేపర్లలో సెల్లలో వస్తున్నదా? రావట్లేదా? నేపాల్లో పెద్ద కొట్లాటలు అవుతున్నాయి. ఎంత కొట్లాటలు అంటే, అవినీతి పరలేని రాజకీయ నాయకుల ఇళ్లలోకి పోయి ఇల్లు లూటీ చేస్తున్నారు ప్రజలు. ప్రైమ్ మినిస్టర్ రిజైన్ చేశాడు. అవునా? ఎవరు చూశారు? ఎవరు అన్నది చూసావా నందిని? ప్రైమ్ మినిస్టర్ రిజైన్ చేశాడు. ఒక మాజీ ఎంపీ భార్యని ఇప్పుడే తగలబెట్టారండి. ఈ రోజు తగలబెట్టారు. దానికి కారణం నాకు తెలియదు, నేను ఇంకా పోలేదు, డీటెయిల్లోకి వెళ్ళలేదు. లైవ్ తగలబెట్టారు మన పొరుగున్న దేశం నేపాల్లో. తీవ్రమైన లూటీలు జరుగుతుంది. అసలు ఒరిజినల్గా ఎక్కడ మొదలైంది అంటే, గవర్నమెంట్ ఇది మన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్ ఇవన్నీ ఉంటాయి కదా, వాళ్ళతోటి కాంట్రాక్ట్ మీద సంతకం చేయడానికి వాళ్ళు నిరాకరించడమో, డేట్ అయిపోతే వాళ్ళు చేయకపోతే గవర్నమెంట్ బ్యాన్ చేసింది. వాటిని అన్నిటిని ఎత్తివేస్తే జనాలందరూ రోడ్ల మీదకి వచ్చి, మనోళ్ళకి అది తప్ప వేరే పని లేదు కదా. 15 ఏళ్ల క్రితం అవి ఏమి లేవు, కానీ ఇప్పుడు మొత్తం అదే కదా. అప్పుడు జనాలు వచ్చి ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటించారు. సరే, ప్రభుత్వం ఒకటే ఒక రోజు ఎత్తేసింది, బ్యాన్ ఎత్తేసింది, ఒకటే ఒక రోజుకు తలొగ్గింది. కానీ అది ఎక్కడికి స్ప్రెడ్ అయిందంటే, ఈ రాజకీయ నాయకులు ఇంత అవినీతి చేస్తున్నారు దేశంలో అని చెప్పి వాళ్ళ ఇళ్ల మీదకి పోయినారు. సుప్రీంకోర్టు కూడా లూటీ చేసింది. సుప్రీంకోర్టులో కూడా ఆస్తులు ధ్వంసం చేశారు. ఆ దేశ పార్లమెంట్ మీదకి పోయినారు. ప్రైమ్ మినిస్టర్ రిజైన్ చేశాడు. సో దట్ ఈస్ ద సిచ్యువేషన్ ఆఫ్ నేపాల్ టుడే. ఓకే, సో అట్లా మనకు రెమ్యునరేషన్ సరిగ్గా లేదనుకోండి, మనం ప్రతిఫలం సరిగ్గా చెల్లించలేదనుకోండి, ఉద్యోగులు ఏదో ఒక రోజు తిరుగుబాటు చేస్తారు, ఎంప్లాయీస్. ఓకే, అందరూ కట్టకట్టుకొని రిజైన్ చేసి వెళ్ళిపోతారు. సో ఇట్ విల్ బి వెరీ వెరీ డిఫికల్ట్ ఫర్ ది ఆర్గనైజేషన్ టు రన్, టు ఫంక్షన్.
ఓకే. దెన్ సెంట్రలైజేషన్ కేంద్రీకరణ అంటాం తెలుగులో. కేంద్రీకరణ కేంద్రీకరణ కేంద్రీకరణ